హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలాగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకొని అరగంట నానబెట్టుకొని అరగంట తర్వాత స్ట్రైనర్లో వేసి వడకెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో 1 కప్పు వరకు పుదీనా తీసుకోవాలి. దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని అరకప్పు వరకు నీళ్లు వేసి మిక్సీ చేసుకొని ఇలా మిక్సీ చేసుకున్న పుదీనా రసాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. పుదీనా రసంలో ఉప్పు వేయడం వల్ల కలర్ మారకుండా గ్రీన్గా ఉంటుంది. నెక్స్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. దాన్ని మీడియం సైజుగా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత ఆల్రెడీ మనం బ్రెడ్ని కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే మాడిపోకూడదు. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో మనం 2 టేబుల్ స్పూన్లు నూనె, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, ఈ 2 కూడా వేసుకోవాలి. వీటిని వేడవనివ్వండి. ఇవి వేడైన తర్వాత 5 యాలక్కాయలు వేసుకోవాలి. దాల్చిన చెక్కలు చిన్న ముక్కలు 2 వేసుకోవాలి. అనాస పువ్వు 3 వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం లవంగాయలు ఒక 8 నుండి 10 వరకు వేసుకోండి. బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఫ్లేవర్ దిగేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించేసుకోండి. 8 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేటప్పుడు మనకి అడుగు పడుతూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న పుదీనా రసాన్ని దీనిలో వేసుకోవాలి. 1/2 కప్పు వరకు మనం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా దగ్గరికి అయ్యే వరకు బాగా వేయించేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా చూడండి, మనకి బాగా వేగిపోయి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం 3 గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. నీళ్ళన్నీ వేసుకున్న తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ పుదీనా రసంలో ఉప్పు వేసుకున్నాము, చెక్ చేసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకుండా. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి నీళ్ళన్నీ బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మూత తీసి దీనిలో ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ డైలీ ఇంట్లో యూజ్ చేసేయన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీదే మనం 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనం మూత తీస్తే మనకి నీళ్లు కనిపిస్తూనే ఉండాలి. బియ్యం కూడా ఎక్కువ మనకి ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీదకి మార్చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మనకి చక్కగా విడివిడిగా బియ్యం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా మనకి బిర్యానీ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం నీళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నీళ్లు లేకపోయినట్లయితే కనుక ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న బ్రెడ్ ముక్కల్ని దీనిపైన వేసేసుకోవాలి. బ్రెడ్ అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మూత పెట్టి ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత గుమగుమలాడే మనకి బ్రెడ్ పుదీనా రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దీనికి మనకి ఎటువంటి కూరగాయలతో పని ఉండదు. రైతా ఉండి ఏదైనా నార్మల్ మనకి పచ్చడి ఉంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.